ఉత్తరాంధ్రలో విశాఖ నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం. విశాఖలో 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 2019లో వైసీపీ 11 సెగ్మెంట్స్లో విజయం సాధించింది. టీడీపీ కేవలం 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే వైసీపీ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఒకసారి విశాఖ ముఖ చిత్రం 2019లో ఏ విధంగా ఉందో చూడొచ్చు. విశాఖకు సంబంధించిన 2019 రిజల్ట్స్ మ్యాప్ను కూడా చూడొచ్చు. పూర్తిగా నీలిమయంగా విశాఖ మ్యాప్ ఉంది. వైసీపీ 11 స్థానాల్లో విజయం సాధిస్తే తెలుగుదేశం పార్టీ కేవలం 4 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పార్టీ, బీజేపీ ఎటువంటి స్థానాల్ని ఇక్కడ గెలుచుకోలేకపోయాయి. ఇక 2024లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, 2024లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటాయన్న విషయానికంటే ముందు కీలకమైన నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా భీమిలికి వెళ్దాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు కూటమి బలం అడ్వాంటేజ్గా మారింది. గతంలో ఇక్కడ గెలిచిన అనుభవం ప్లస్ పాయింట్ అయింది. భూ కబ్జా ఆరోపణలు రావటం గంటాకి కొంత మైనస్ అవుతున్నా ఆర్థిక బలం అదనంగా కలిసొచ్చే అంశం. హోరాహోరీ పోటీ కనిపిస్తున్న టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడ గెలుస్తారని మా స్టడీ చెప్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మరొక కీలకమైన సెగ్మెంట్ విశాఖపట్నం సౌత్. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్కు కుల సమీకరణలు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. మత్స్యకారుల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటం ఆయన కలిసి వస్తుంది. ప్రజలతో బాగా కలిసిపోతారన్న ఇమేజ్ కూడా ఆయనకుంది. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికలకు ముందే ఆ పార్టీలో చేరటంతో ప్రచారంలో కాస్త వెనకబడ్డట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా విశాఖ సౌత్లో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ విజయం సాధిస్తారనేది రూఢి అవుతుంది. ఇక అనకాపల్లికి వెళ్దాం. జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసి వస్తుంది. అనకాపల్లి ప్రజలకు సన్నిహితుడిగా పేరుంది. గవర సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండటం ప్లస్ పాయింట్ అయింది. వైసీపీ అభ్యర్థి మలసాల భరత్కు రాజకీయ అనుభవం లేకపోవడం కూడా కొణతాలకు కలిసొచ్చే అంశంగా మారింది. ఓవరాల్గా జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఇక్కడి నుంచి గెలుస్తారని మా స్టడీలో తేలింది. ఉమ్మడి విశాఖలో రేపు జరగబోయే 15 స్థానాల ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఈసారి 9 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో, జనసేన పార్టీ 3 స్థానాల్లో, బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. తెలుగుదేశం కూటమి 13 స్థానాల్లో విజయం సాధించబోతోంది. వైఎస్ఆర్సీపీ 2 స్థానాలకి ఇక్కడ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజేతలు ఎవరో ఒకసారి చూద్దాం. నియోజకవర్గాల వారీగా భీమిలి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధిస్తున్నారు. విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధిస్తున్నారు. విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ వైఎస్ఆర్సీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ నార్త్ భారతీయ జనతా పార్టీ తరఫున విష్ణుకుమార్ రాజు విజయం సాధించబోతున్నారు. విశాఖ వెస్ట్లో గణబాబు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని సాధించబోతున్నారు. ఇక గాజువాకలో పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. కేఎస్ఎన్ రాజు చోడవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి అందజేయబోతున్నారు. మాడుగల బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అక్కడ విజయాన్ని అందజేయబోతున్నారు. అరకు రేగం మత్స్యలింగం వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అనకాపల్లిలో జనసేన పార్టీ తరఫున కొణతాల రామకృష్ణ విజయం సాధించబోతున్నారు. పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. యలమంచిల్లో సుందరపు విజయకుమార్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పాయకరావుపేటలో వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాని నర్సీపట్నంలో ఎగరవేయబోతున్నారు. ఇది విశాఖకి సంబంధించిన నియోజకవర్గాల వారి సమాచారం. విశాఖలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధిక్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ విశాఖలో ఒక ప్రభంజనాన్ని గత ఎన్నికల్లో సృష్టించిన వైఎస్ఆర్సీపీ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విశాఖ తర్వాత ఒక్కసారి విజయనగరం వైపు వెళ్దాం. విజయనగరం ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. విజయనగరం జిల్లా చాలా కాలంగా బొత్స సత్యనారాయణ అడ్డాగా ఉంది. 2019లో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం కనిపిస్తుంది.
9కి 9 సీట్లు ఆ పార్టీనే గెలుచుకుంది. సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్న తెలుగుదేశం పార్టీ కనీస ప్రభావం చూపించలేకపోయింది. మరి ఈసారి 9 సీట్లలో టీడీపీ ఎన్ని గెలుచుకుంటుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అది చూడబోయే ముందు విజయనగరం జిల్లా గత ఎన్నికల చిత్రాన్ని చూద్దాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా నీలిరంగులో విజయనగరం జిల్లా కనిపిస్తుంది. అన్ని నియోజకవర్గాలు బొత్స సత్యనారాయణ ప్రాబల్యంతో వైసీపీ పూర్తిగా విజయాన్ని సాధించడం మనకు కనిపిస్తుంది. పూర్తి ప్రాబల్యం ఈ జిల్లా మీద కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎటువంటి తేడా ఉంటుంది? తెలుగుదేశం పార్టీ బొత్స సత్యనారాయణ కోటలోకి ప్రవేశించగలుగుతుందా లేదా అన్న అంశాన్ని చూడబోయే ముందు విజయనగరం జిల్లాలో ఉన్న కీలకమైన నియోజకవర్గాలను ఒకసారి చూద్దాం. ముందుగా చీపురుపల్లి నుంచి మొదలు పెడదాం. చీపురుపల్లి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభావం ఎక్కువగా ఉన్న సీట్. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంతో బొత్సకు సంబంధాలు ఉన్నాయి. అదే ఆయనకు ప్లస్ పాయింట్. ఏ సమస్య ఉన్నా వెంటనే రియాక్ట్ అవుతారనే పాజిటివ్ టాక్ కూడా ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత కళా వెంకట్రావు ఇక్కడి నుంచి పోటీ చేయటం బొత్సకు అనుకూలంగా మారింది. టీడీపీ కేడర్ పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని మా స్టడీలో తేలింది. చీపురుపల్లిలో మరోసారి బొత్స గెలవబోతున్నారని మనకి స్పష్టంగా అర్థమైంది. విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం ఎస్కోట. ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. వైసీపీలో గ్రూపులు, కేడర్లో చీలిక టీడీపీకి కలిసి వచ్చే అంశాలు. ఎస్కోటగా జనం పిలుచుకునే శృంగవరపు కోట తెలుగుదేశానికి కంచుకోట. కేడర్ బలంగా ఉండటం టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారికి ప్లస్ పాయింట్గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య శుభలక్ష్మి చేరటం టీడీపీకి సానుకూల అంశం. మరోవైపు వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు ఈ 5 ఏళ్లుగా సరిగ్గా పనిచేయలేదన్న టాక్ జనంలో ఉంది. వైసీపీలో విభేదాలు, జనంలో అసంతృప్తి టీడీపీ అభ్యర్థి విజయానికి బాటలు వేసినట్టు మా స్టడీలో తేలింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడున్న 9 నియోజకవర్గాలని గత ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం వైసీపీ 6 స్థానాల్లో, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. అంటే బొత్స సత్యనారాయణ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు, జిల్లా మీద పట్టు తగ్గలేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జిల్లా పైన వైసీపీ ఆధిపత్యాన్ని 2024లో కూడా చూపిస్తుంది. విజేతలు ఎవరో ఒకసారి చూద్దాం. కురుపాం జగదీశ్వరి తెలుగుదేశం పార్టీకి విజయం అందజేయబోతున్నారు. పార్వతీపురం బోనెల విజయ్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. సాలూరులో పీడిక రాజన్న దొర వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. బొబ్బిలిలో వెంకట చిన్న అప్పలనాయుడు వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ విజయాన్ని వైసీపీకి అందజేయబోతున్నారు. ఇక గజపతి నగరంలో బొత్స అప్పల నరసయ్య వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. నెల్లిమర్లలో బి అప్పలనాయుడు వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఎస్కోటలో కోళ్ల లలిత కుమారి తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. వీరు నియోజకవర్గాల వారి విజేతలు. విజయనగరం ముఖ చిత్రం అయితే మారింది, కానీ బొత్స సత్యనారాయణ ఆధిక్యత జిల్లా మీద స్పష్టంగా కనిపిస్తుంది. బొత్స జిల్లాలో మెజార్టీ స్థానాల్ని వైసీపీకి అందజేస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే 3 సీట్లలో తెలుగుదేశం విజయం సాధిస్తుంది. తెలుగుదేశం విజయనగరంలోకి ప్రవేశించింది 3 సీట్ల ద్వారా. కానీ వైసీపీ ఆధిపత్యం ఈ జిల్లా మీద విస్పష్టంగా కనిపిస్తుంది. ఇక చివరిలో మనం శ్రీకాకుళం జిల్లాను చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది? 2024లో శ్రీకాకుళం ఓటర్ ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నాడన్న విషయం ఇక చివరిగా సిక్కోలు ఎన్నికల చిత్రాలను చూద్దాం. 10 సీట్లు ఉన్న ఈ జిల్లాలో 2019లో వైసీపీ పూర్తి ఆధిక్యత సాధించింది. ఆ పార్టీ 8 సీట్లు సాధిస్తే టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైనట్టు కనిపిస్తుంది. వైసీపీ నేతలు ధర్మాన సోదరులు, తర్వాత తమ్మినేని సీతారాం ఈ జిల్లా నుంచే గెలిచారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ జిల్లా నుంచే విజయం సాధించారు. ఇప్పుడు ఒక్కసారి 2019 చిత్రాన్ని చూద్దాం. 2019లో కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీ దగ్గర ఉన్నాయి. మిగతా స్థానాలన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. 2024లో శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందో చూడబోయే ముందు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కీ కాన్స్టిట్యున్సీస్ ఏంటో చూద్దాం. కీ కాన్స్టిట్యున్సీస్ ఎవరికి ఓట్ చేస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గం టెక్కలి.
అచ్చెన్నాయుడు వరుసగా 2 సార్లు గెలిచిన సీట్ ఇది. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సామాజిక వర్గమైన కాళింగ ఓటర్లు అత్యధికంగా ఉన్నా ఆయనకు పూర్తి స్థాయిలో వారి మద్దతు కల్పించట్లేదు. కాళింగ ఓటర్లలో 50% మంది టీడీపీ వైపు ఉన్నట్టు కనిపిస్తుంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో వైసీపీ ఓట్లకు కాస్త గండి పడేటట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు. మొత్తానికి టెక్కల నుంచి అచ్చెన్నాయుడు 3వ గెలవబోతున్నారన్నది ఆర్టీవీ స్టడీలో తెలియదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీలో 2 గ్రూపుల మధ్య విభేదాలు వైసీపీకి అడ్వాంటేజ్గా మారాయి. మొన్నటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కల్లమట వెంకటరమణకు టికెట్ దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మామిడి గోవింద్కు వెంకటరమణ వర్గం గ్రౌండ్లో సహకరించడం లేదు. అయితే గోవింద్కు ఎంపీ రామ్మోహన్ నాయుడు మద్దతు పూర్తిగా ఉంది. అధిష్టానం ఆదేశంతో గోవింద్తో వెంకటరమణ చేయగలిపిన క్యాడర్ మాత్రం ఎలక్షనీరింగ్కు దూరంగానే ఉంది. అదే వైసీపీకి అనుకూలంగా పనిచేసే అంశం. రెడ్డి శాంతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆమె గెలుపు కోసం క్యాడర్ ఒక్కటే పనిచేస్తుంది. దాంతో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి విజయం సాధించబోతున్నట్టు ఆర్టీవీ స్టడీలో తేలింది. శ్రీకాకుళంలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారో ఒక్కసారి చూద్దాం. ఇచ్చాపురం బెందాళం అశోక్ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. పలాసలో గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. టెక్కలిలో కింజారపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి వైసీపీ తరఫున విజయం సాధించబోతున్నారు. శ్రీకాకుళంలో గొండు శంకర్ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. ఇక ఆముదాల వలసలో కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్ విజయం సాధించబోతున్నారు. నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. రాజాంలో కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. పాలకొండలో విశ్వసరాయ్ కళావతి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం. మొత్తం 5 జిల్లాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు చూసాం. 5 జిల్లాల్లో మొత్తం ఫలితాలని ఒకసారి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.